ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. పార్టీ అధినేత కనీసం తమ వాదనలు వినే పరిస్థితుల్లో లేకపోవడంతో నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇతర జిల్లాల సంగతి పక్కన పెడితే అధినేత సొంత జిల్లా కడపలోనే ఆ పార్టీకి వరుసగా చావు దెబ్బలు తగులుతున్నాయి. కడప కార్పొరేషన్ ను కైవసం చేసుకునేందుకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి వేసిన స్కెచ్ ఏంటి? వైసీపీ నుంచి క్యూ కడుతున్న ఆ మాజీలు ఎవరు? ఇప్పుడు చూద్దాం. గత ఏడాది జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లోనే సొంత గడ్డపై వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో 10 లక్షల దాకా అప్పులు చేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఓడిపోయిన నాయకులు తమను ఆదుకోవాలని పార్టీని ఎంత బతిమాలినా అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన ఆ నేతలు కేవలం 2 నెలలకే టీడీపీకి అనుకూలంగా మారిపోయి వైసీపీకి దూరమయ్యారు. ఇక కడప కార్పొరేషన్ పై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గట్టిగా కన్నేశారు. ప్రస్తుతం చైర్మన్ సురేష్ బాబును మార్చినా సరే ఈ ఏడాది చివరి నాటికి కడప కార్పొరేషన్ పై ఎలాగైనా పసుపు జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఆమె పావులు కలుపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా వైసీపీ సీనియర్ నేతలు సిట్టింగ్ కార్పొరేట్లైన శివకోటిరెడ్డి, రామలక్ష్మణ్ రెడ్డిలను ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమక్షంలో టీడీపీ గూటికి చేర్చారు. ఇప్పటికే 8 మంది కార్పొరేటర్లు పార్టీ మారగా తాజాగా చేరికలతో సైకిల్ ఎక్కిన వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 10కి చేరింది. సొంత ఇలాకాలో పార్టీ పునాదులు కదులుతున్న జగన్ మాత్రం మౌనంగానే ఉండడం కేడర్ను తీవ్రంగా కలవరపెడుతుంది. ఇది చాలదన్నట్లు సరైన సమయం చూసుకుని జంప్ అయ్యేందుకు జిల్లాకు చెందిన కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నారన్న చర్చ స్థానికంగా జోరుగా సాగుతుంది. అధినేత అందుబాటులో లేకపోవడం వల్లే సొంత గడ్డపై ఈ పరిస్థితి దాపరించింది అని విశ్లేషకులు భావిస్తున్నారు.